మెడలో ఐడి కార్డు చూస్తూ ఉన్నాం, కండవ చూస్తూ ఉన్నాం కదా. ఎప్పటి నుంచి ఈ కండవ మోస్తూ ఉన్నారు? మేము 82 నుంచి అండి. 82 నుంచి. ఏంటి అంటే ఈ కండవను మోయటానికి, ఈ జెండాని ఎత్తుకోవడానికి మీకు నచ్చిన అంశాలు ఏంటి? ఎందుకు మీరు జెండాను మోస్తూ ఉన్నారు? మేము తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారు చాలా రామండి. అన్నగారు ఎంతో మా పేదలకు ఎంతో సేవ చేశారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో మా ఆడవాళ్ళందరూ గౌరవించి నేను 3 సార్లు కౌన్సిల్ చేశానండి. నా భర్త కూడా 2 సార్లు కౌన్సిల్ చేశారండి. ఆయన 96 స్వర్గస్థులు అయ్యారు. తర్వాత మన చైర్మన్ గా ఓడిపోయానండి. మరి అందుకని వాళ్ళండి వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చి గెలుచుకున్నారు, పొలం ఇస్తున్నారు, అయ్యేస్తున్నారు. నాకు ఏమొద్దు, నాకు పార్టీ ముఖ్యం. ఎందుకు అంటే అవతల వాళ్ళు 50 లక్షలు ఇచ్చినా ఈ పార్టీని వదలకుండా, ఈ జెండాను వదలకుండా ఉండడానికి ఏంటి మీకు ఈ పార్టీలో అంత బాగా నచ్చింది ఏంటి? నాకేంటి పేదవాళ్ళ కష్ట సుఖాలు తెలుస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఒంటరి మహిళ కండి ఎంతమంది 40,000 మంది ఉంటే ఒంటరి మహిళ భర్త వదిలేసిన వాళ్ళు వాళ్ళందరికీ ఆధారం చూపించారండి. ఈ రోజుని 4,000 తీసుకుని ఒక స్త్రీ బతుకుతుందంటే అన్నదమ్ములకి తల్లిదండ్రుల భారం లేకోకుండా అన్నగారే పెట్టారండి. ఈ జెండా మార్చుంటే ఆ రోజు మీ కుటుంబాలు తరాలు బాగుపడే కదా. నాకు వద్దండి. నాకు మేము మధ్య తరగతి అయినా నాకు పార్టీ అంటే అంత ప్రేమ అండి. మేము పార్టీ ఏంటి అసలు ఏం చేసింది అంటే రాష్ట్రానికి గానీ మీకు గానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? అన్ని చేసిందండి. లేబర్ కష్ట సుఖాలు అన్ని చూశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రూపాయి దాచుకోమని డోక్రాలు పెట్టమన్నారండి. డోక్రాలు పెట్టి అలాగా అందరిని ఇప్పుడు ఎంత డెవలప్ అవుతున్నారండి. ఒకళ్ళు 25 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు డోకర్ మీద. ఎంత లేబర్ మధ్య తరగతి వాళ్ళందరినీ చక్కగా ఆదరించారండి. అందుకని అన్ని ఆడవాళ్ళకి సమాన హక్కు, పేదవాళ్ళ కష్టాలు చూడటం, మళ్ళీ పెన్షన్లు అండి. ఎన్ని వేల పెన్షన్లు అండి. పెన్షన్ ఏరియాలో మేము అగ్నికుల క్షత్రియులు అండి. మాకు పెన్షన్ ఏరియాలకి 50 సంవత్సరాలకు పెన్షన్ అండి ఇచ్చారండి. అంటే మరి ఎంత గొప్పతనం అండి అది. మరి అన్నగారు 2 రూపాయలు కేజీ బియ్యం, ఎన్నో కందిపప్పులు, మంచి నూనె, చింతపండు అన్ని ఎంతో బాగా చూస్తున్నారు. మాకు పార్టీని వల్ల బుడ్డలు అవదండి. తెలుగుదేశం పార్టీ అనగానే మొత్తానికి గుర్తు వచ్చేది వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు, తర్వాత ఇప్పుడు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాబోయే కాలంలో లోకేష్ గారు. ఏంటి వీళ్ళ ముగ్గురు గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పదంలో చెప్పాలంటే ఏం చెప్తారు? లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎన్టీ రామారావు గారు. పేదవాళ్ళు కష్ట సుఖాలు చూస్తారండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు చేశారంటే అప్పుడు అసలు రాజకీయం ఏంటో తెలియని పరిస్థితులండి. అలాంటప్పుడు ఆడవాళ్ళు కూడా హక్కు ఇచ్చి రాజకీయ నాయకురాలని చేశారండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంతేనండి. పేదవాడు ఎక్కడ ఉన్నారు అక్కడ లక్షాధికారులు, కోటేశ్వరులు చూడలేదండి అన్నగారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే చూశారండి. అలాగే తండ్రి బాటలో కూడా బాబు నారా లోకేష్ గారు కూడా నడుపుతున్నారండి. మాకు ఎంతో ఆనందంగా ఉంటుందండి. వాళ్ళ కుటుంబం అన్నా వాళ్ళందరన్నా చాలా ఆనందం అన్నది. గురుగారు, మీకు ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు ఇష్టం? ఏంటి మీరు తెలుగుదేశం పార్టీ జెండా మోయటానికి మీకు గల కారణాలు ఏంటి? తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ, తెలుగుదేశం యొక్క నిబద్ధత కానీ, అందులో ఉన్న నందమూరి తారక రామారావు గారు ఆ పార్టీని స్థాపించటం, దేనికైతే కూడు గుడ్డ నీరు అనే నినాదంతో ఇంతవరకు దాన్ని ఫాలో అవుతూ వస్తూ, తదుపరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా సూపర్ 6 అని ఇప్పుడు పెట్టి వాటిని అన్నిటిని ప్రజలకు అందించి ఒక నిబద్ధతతో ఈ గవర్నమెంట్ నడుపుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లానే నారా లోకేష్ గారు మనకి ఈ ఎక్కడికెక్కడికో చదువుకున్న మన కుర్రాళ్ళు ఉద్యోగాలకు వెళ్లకుండా ఇక్కడికే అటువంటి కంపెనీలన్నీ తీసుకొచ్చేసి అందరికో ఉద్యోగాలు ఇస్తూ, అంతకుముందు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని మాట తప్పిన గవర్నమెంట్ కాదని ఈ రోజు వచ్చిన దగ్గర నుంచి ఎన్నో జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసి జాబులు ఇవ్వటం గానీ, గవర్నమెంట్ యొక్క విధానాన్ని చూసి, ఈ తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధతను చూసి ఈ పార్టీ జెండా మోయటం గానీ, పార్టీ దినోత్సవం నుంచి ఈ రోజు వరకు మోస్తానే ఉన్నాం, ఇంకా మోస్తూనే ఉంటాం. ఈ పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ పుట్టడానికి ప్రధానంగా తెలుగువారి ఆత్మగౌరవం అన్న నినాదం పైన పుట్టినటువంటి పార్టీ ఇది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చినటువంటి, ఏదైతే ముఖ్యమంత్రులు మార్చినటువంటి విధానం పైన నిలబడినటువంటి పార్టీ. మరి ఈ రోజు తెలుగువాడు అనగానే దేశం అంతా కూడా మన రాష్ట్రం వైపు చూసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. దీన్ని ఎలా చూడొచ్చు? తెలుగువాడికి ఒక ఎలా చూడొచ్చు? ఇది తెలుగువాడికి చాలా గర్వకారణం. ఒకప్పుడు మన సెంట్రల్ లో మెద్రాసీలు అనేవాళ్ళు, అటువంటిది పోయి ఈ రోజు ఆంధ్రులు తెలుగువారు అని చెప్పేసి చెప్తున్నారంటే ప్రతి ఒక్క తెలుగువాడికి అది గర్వకారణం. అది గుండె నిబ్బరంతో ఈ రోజు ప్రతి తెలుగువాడు తెలుగుదేశం వైపు చూడటానికి అది ఒక ముఖ్య కారణం. అది అన్నగారి వల్లే ఆ తెలుగుకి గౌరవం వచ్చింది. ఆ తెలుగు అనేది ప్రపంచవ్యాప్తంగా వినబడటానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీయే కారణం. ఈ రోజు మనం ఏ ఒక్క కార్యక్రమం చేసినా అది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఈ ఎలక్షన్లప్పుడు చూసాం. పార్టీ వ్యవస్థాపక ఏదైతే ఆవిర్భావ
దినోత్సవం నుంచి కూడా మొదట ఎన్టీ రామారావు గారిని చూసాం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసాం, రాబోయే రోజుల్లో లోకేష్ గారిని చూడబోతా ఉన్నాం. ఏంటి వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట, లోకేష్ గారి గురించి ఒక మాట, ఎన్టీ రామారావు గారి గురించి ఒక మాట చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఆయన ఎన్టీ రామారావు గారు. సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏమిటో తెలియజేసింది ఎన్టీ రామారావు గారు. ఒక విజన్ తీసుకొచ్చింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విజన్ని ఇంకా పెంపొందిస్తుంది నారా లోకేష్ గారు. ఈ ముగ్గురు ద్వయంతో చూస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ దేశాలలో ఒక ఉన్నతమైన రాష్ట్రంగా ఏర్పడిద్దని చెప్పేసి మా అందరికీ ఒక నమ్మకమే. అంటే మొదట్లో పేదవాడి కోసం 2 రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ తెచ్చి పేదవాడి ఆకలి తీస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏంటి పేదల పట్ల, పేదల సంక్షేమం పట్ల, పేదల ఆకలి పట్ల ఎలా ఉందంటారు తెలుగుదేశం పార్టీ? పేదలు ఆకలి తీర్చడం కోసం పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. పేదల యొక్క మంచి చెడులు చూడాలంటే అది తెలుగుదేశం పార్టీ. అంతకుముందు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే గరీబ్ హటావో అనే నినాదమే తీసుకొచ్చింది కాబట్టి గరీబుని హటావో చేయాల, దాన్ని గరీబుని హటావో చేసి ఏదన్నా కావాలి అంటే ఒక 2 తాటాకులు 4 బొంగులు ఇచ్చి వేసుకోండి అనేవాళ్ళు. అది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పక్కా ఇల్లు కట్టి పేదలకు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అపార్ట్మెంట్లు, ఒక గేటర్ మించిన అపార్ట్మెంట్లు కట్టి సింగిల్ బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు అవి పేదలకు ఇచ్చి వారిని కూడా తలెత్తుకుని తిరిగే రీతిలో ఇవాళ నిలబెట్టారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ యొక్క విధానమే. మొత్తం 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తెలుగుదేశం పార్టీది. 44 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే 2019 నుంచి 2024 వరకు ఆ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి మరొక ప్రస్థానం లాగా తీసుకోవచ్చు. ఏంటి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? యువగలం పేరుతో లోకేష్ గారు బయటికి రావటాన్ని ఎలా చూడాలి? ఇది మామూలుగా లోకేష్ గారు యువగలం అనేది ఒక చరిత్రకమైన ఘట్టం. అది మనం తీసుకుంటే అసలు రౌడీజం, గంజాయి, పిల్లలు మన స్కూల్స్ లో చదువుకునే పిల్లలు కూడా గంజాయికి అలవాటయ్యి చదువులు లేకుండా ఒక రౌడీజంగా తిరగబడుతుంటే అటువంటి దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి ఒక సంస్కారమైన నిర్ణయం తీసుకుని నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలతో మన రాష్ట్రం మొత్తం తిరిగి ఒక ప్రభంజనం తీసుకొచ్చేసి వారికి మంచి బుద్ధి చెప్పి 11 సీట్లకి కుదించిన ఘట్టం ఉందంటే అది ఒక నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ పార్టీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్క నాయకుడి దిట్ట, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ పార్టీ కోసం అహర్నిశలు పడ్డారు. ప్రతి ఒక్క కార్యకర్త మీద ఎన్నో కేసులు, అర్ధరాత్రులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా కానీ ఏ కార్యకర్త భయపడకుండా ఈ తెలుగుదేశాన్ని ఇంత భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పి అంటే ఈ తెలుగుదేశం మీద ప్రతి ఒక్క కార్యకర్త రక్తంలో బొట్టులో ఉన్న దీక్ష, దీన్ని పార్టీ మీద ఉన్న నమ్మకం, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో ప్రతి ఒక్క కార్యకర్త అంత కష్టపడటానికి కారణమైంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తెలుగుదేశం పార్టీ. ఎందుకు తెలుగుదేశం పార్టీని మీరు మొయ్యటానికి, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడానికి, తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేయడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి? ఎందుకు మోస్తా ఉన్నారు? మేము చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారి అభిమానులు. మేము సెలవులకి నిమ్మకూరు వెళ్తా ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో ముంజికాయలు తిని ఎన్టీ రామారావు గారి తోటలో మామిడికాయలు తినేవాళ్ళం. ఆ అనుబంధం నుంచి ఆయన రాజకీయాలకు రావటం, ఆయన రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత మేము కూడా రాజకీయ పార్టీలోకి రావడం జరిగింది ఆ రోజున. ఎందుకంటే ఒక అన్ని భూమి మీద భగవంతుడు పంపించిన దేవుడు ఎన్టీ రామారావు గారు. ఆయన దేవుడి పాత్రలని వేయటం, తెలుగువారి గుండెల్లో ఆయన నిలిచిపోవటం. ఆ సినిమాల్లో 300 సినిమాల్లో నటించిన అన్ని పాత్రలు నటించాడు. పేదవాడి పాత్ర నటించాడు, రాజు పాత్ర నటించాడు. అన్ని పాత్రలు నటించడం వలన పేదల కష్టాలు, పెద్దల కష్టాలు, మధ్య తరగతి కష్టాలు ఆయన తెలుసు. కాబట్టి నా జీవితం సినిమా జీవితం, నటన రాజకీయం ఒకటి కాదు కదా మరి. రాజకీయంగా దానిలో ఉన్న ఆయన్ని దాన్ని ప్రేరేపించిన పాత్రలు ఆయన చేయటం జరిగింది. ఆ పాత్రలను ఆయన రాజకీయానికి రావటం, ఆ వర్గాలను ఆయన కాపాడుకోవటానికి కానీ ఆ వర్గాల కోసం సాయం చేయడం కోసం పార్టీ పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పుడు దాకా అన్ని పార్టీలు ఏదో ఎలుముద్రాలకి ఎస్సీ సీట్లు కానీ ఎస్టీ సీట్లు కానీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్పు చేతలు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు తొక్కేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్టీలకు కానీ అందరికీ చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చాడు. చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు తీసుకొచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వర్ధిల్లాలంటే, ప్రజాస్వామ్యం రక్షించాలంటే చదువుకున్న వాళ్ళ
ప్రభావితం చేయగలరనే ఉద్దేశంతో అన్ని వర్గాల్లో కూడా చదువుకున్న వాళ్ళని, ఇంజనీర్ని, డాక్టర్లని, అందరినీ చదువుకున్న వాళ్ళని తీసుకురావడం జరిగింది. అది పార్టీ చరిత్ర. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు రావటమే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లేవు భారతదేశంలో. ఆయన జెండాలోనే పసుపు జెండా, నాకు గుర్తు పసుపు జెండా. ఆ పసుపు జెండాలో పేదలకు గుడిసే, కార్మికులకు చక్రం, అదేవిధంగా రైతులకు నాగలి, ఈ వర్గాలందరికీ సాయం చేయాలని, పేదవాళ్ళని పైకి తీసుకురావాలని ఉద్దేశంతో ఆ రోజునే దేశంలో ఎక్కడా లేదు పెన్షన్ విధానం ప్రవేశపెట్టింది ఆయన. ఆ రోజు 20 రూపాయలు అవ్వచ్చు, 30 రూపాయలు అవ్వచ్చు, హార్స్ పవర్కి 50 రూపాయలు అవ్వచ్చు, పక్కా ఇల్లు కానీ, దోతి పంచి కానీ, పేదలకి 2 రూపాయలకి కిలో బియ్యం కానీ ప్రవేశపెట్టింది ఆయన. భారతదేశ చరిత్రలోనే ఆయన ప్రవేశపెట్టిన 10 సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చెప్పుకునేది. మరి ఆ తర్వాత అంటే ఈ 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మొదట వ్యవస్థాపకులు అయినటువంటి ఎన్టీ రామారావు గారి పరిపాలన చూసాం, ఆయన తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు చూసాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాబోయే కాలంలో లోకేష్ గారు. ఏంటి వీళ్ళ ముగ్గురు గురించి ఇప్పటివరకు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు? రాబోయే రోజుల్లో పార్టీని నడిపించబోతున్నటువంటి లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత పార్టీని ఎవరు పుట్టించలేదు. ఎన్టీ రామారావు గారు ప్రజల్లో సొచ్చుకెళ్ళిపోయారు. ప్రతి పల్లెటూరులో, ప్రతి గ్రామంలో ఆయన పేరు తెలుసు కాబట్టి 9 నెలల్లో పార్టీ సృష్టించాడు. ఆ పార్టీని సృష్టించడం, పుట్టించడం ఎవరి వల్ల కాదు 9 నెలల్లో. అలాంటి పార్టీని చంద్రబాబు నాయుడు సారథ్యం తీసుకుని 95లో సెప్టెంబర్లో అధికారం చేపట్టి ఆయన ఒకటే చెప్పాడు, మాకు ఎన్టీ రామారావు గారి లాగా మనకు గ్లామర్ లేదు, మనం అభివృద్ధి చేసి ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవాలని ఆయన చెప్పాడు. ఆ చెప్పడంలో భాగంగానే విజన్ 2020 అనే ప్రవేశపెట్టడం. ఆ విజన్ 2020 అనే సికింద్రాబాద్, హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ సృష్టించి సాఫ్ట్వేర్ కంపెనీ భారతదేశంలో బిల్ గేట్స్ భారతదేశంలో ఎక్కడ పెట్టలేదు, మైక్రోసాఫ్ట్ అలాంటి డేటా సెంటర్ని ఫస్ట్ హైదరాబాద్ తీసుకురావడం. దాని ఒకదాని వెనకాల కంపెనీలు చేయటం. దాని మూలన వాళ్ళ హైదరాబాద్ మరో సింగపూర్ లాగా, మరో అమెరికా లాగా కనపడతాను సైబరాబాద్. ఆ పునాది మట్టికి చంద్రబాబు నాయుడే ఆ రోజున ఆ 9 సంవత్సరాలు ఆయన డెవలప్ చేయబట్టి, ఆ డెవలప్ తదుపరి వచ్చిన ముఖ్యమంత్రులు కంటిన్యూ చేయబట్టి వాళ్ళ హైదరాబాద్ మహానగరంగా విస్తరించిపోయింది. అది చంద్రబాబు నాయుడు విజన్ 2020 అని పెట్టుకుని ఆయన వేసిన ప్రణాళికే హైదరాబాద్ అది. అదేవిధంగా లోకేష్ బాబు ప్రజలను చైతన్యం తీసుకురావాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఎందుకంటే తాతను చూశాడు, తండ్రిని చూశాడు. నేను అదే కోవలో కూడా ఈ పార్టీని నా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం, కార్యకర్తల కోసం ఈ పార్టీని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఆయన భుజానికి ఎత్తుకున్నాడు జెండా, తెలుగుదేశం జెండాని లోకేష్ బాబు. అందులో భాగంగానే ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, పేదల కష్టాలు తెలుసుకోవాలి, 10 మందిలో తిరగాలి అనే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర ప్రారంభించడం. ఆ పాదయాత్ర మూలన ఆయన మంచిగా అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకుని, పేదల కష్టాలు తెలుసుకునే వాళ్ళు ఆయన ఒక విజనరీ నాయకుడిలాగా తయారయ్యాడు. ఆ రోజు 95లో హైటెక్ సిటీని బాబు గారు తీసుకొస్తే ఈ రోజున గూగుల్ లాంటి, క్వాంటమ్ లాంటి అనేక పరిశ్రమలు, 20 లక్షల కోట్ల పరిశ్రమలు ఇక ఈ రాష్ట్రానికి తీసుకురావడం లోకేష్ బాబు ముఖ్య పాత్ర పోషించారు. నిన్నగాక మొన్న ఉక్కు సంస్థ 1,20,000 కోట్లతో ఉక్కు సంస్థ రావడం అంటే వాళ్ళ విశాఖపట్నంలో మన అందరూ అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 1924 ప్రభుత్వం చూసాం. ప్రధానంగా 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఓటములను చూసింది, గెలుపులను చూసింది, ఎత్తులు చూసింది, పల్లాలు చూసింది. కానీ 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని చెప్పుకోవడానికి కూడా భయపడేలాగా వాళ్ళపైన కేసులు కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, దాడులు కానివ్వండి, చంపటాలు కానివ్వండి, ఇలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో యువగలం అనే పేరుతో నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సంచరించడం, తెలుగుదేశం పార్టీని మళ్ళీ బలోపేతం చేయడం, ఈ రోజు 94 స్ట్రైక్ రేట్ తో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి ప్రధాన కారణం యువగలం పాదయాత్ర అనే చెప్పవచ్చు. అలాంటి సమయంలో యువగలం పాదయాత్ర పేరుతో లోకేష్ గారు బయటికి రావడం ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఒక దురదృష్ట పరిపాలన. ఎందుకంటే ఒక రాక్షసుడు ఉంటేనే రాముడు దేవుడయ్యాడు. ఆ రాక్షసుడితో పోరాడాడు కాబట్టి రాముడు దేవుడయ్యాడు. ఎందుకంటే 1924 ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం మన దురదృష్టం. ఎందుకంటే ఒకసారి తండ్రి చచ్చిపోయాడని 62 సీట్లు, నేను ఒక్కసారి నాకు అవకాశం ఉండంటే 151 సీట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇతను ఏదో మంచాడని ప్రజలు అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. కానీ 151 సీట్లు ఆ దురదృష్ట పరిపాలన, దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన మాకొద్దు అని 11 సీట్లు ఇవ్వడం జరిగింది. చరిత్రలో ఎవరికి 150 సీట్లు వచ్చినాడికి 11 సీట్లు రావడం అంటే అది ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పు అది. ఎందుకంటే ఒక రాక్షసుడు మాకొద్దు, మళ్ళీ రాముడు కావాలి, మళ్ళీ దేవుడు కావాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా ఇక లోకేష్ బాబు ఆయన రావటం, ఆ కష్టాలు తెలుసుకుంటాం, దానికి అనుగుణంగా ఇంకొక తరానికి ఇంకొక 50 సంవత్సరాలు. ఎందుకంటే నా కోసం కాదు, ఈ కార్యకర్తల కోసం, ఈ పార్టీ కోసం, తాత స్థాపించిన పార్టీ కోసం, తండ్రి డెవలప్ చేసిన రాష్ట్రాల కోసం, తెలుగు ప్రజల కోసం నేను కూడా పార్టీని కంటిన్యూ చేయాలి. నా అవసరం కూడా ప్రజలకు ఉంది. నేను వాళ్ళకి అనుగుణంగా విజన్ 2047 అని చంద్రబాబు నాయుడు గారు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో లోకేష్ జెండా భుజానికి ఎత్తుకున్నాడు. కార్యకర్తల కోసం కష్టపడి పనిచేస్తున్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు, కార్యకర్తల కష్ట నష్టాలు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తున్నాడు. లోకేష్ లాంటి నాయకుడు మరి ఏ రాష్ట్రంలో కూడా రాడు అని కూడా మేము చెప్తున్నాం. మెడలో పసుపు జెండా కలకల్లాడుతూ ఉంది. ఎందుకు ఈ పార్టీ జెండాని ఎందుకు మోస్తా ఉన్నారు? ఈ పార్టీ జెండా మొయ్యటం వెనక మీకు నచ్చినటువంటి కారణాలు ఏంటి? మీకు ఇష్టమైనటువంటి అంశాలు ఏంటి? అమ్మా, ఆంధ్రులు అంటే ఏంటో తెలిసింది ఈ తెలుగుదేశం పార్టీ వల్ల. మరి ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడి వాళ్ళ స్టేజ్ల మీద కూర్చున్నారంటే అది ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే బీసీ, ఎస్టీ, ఎస్సీలకు కూడా స్థానిక సంస్థల్లో
ఒక పెద్ద పీట వేసి ఆ పీట మీద ఈ రోజు మేము కూర్చునే పదవులు చేయడానికి కారణమైంది తెలుగుదేశం పార్టీ. అసలు ఎన్ని విధాలా చేసినా 44 వసంతాలు పూర్తి చేసుకున్నా, అలా 100 సంవత్సరాలు పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ అంటే ఒక డైమండ్. ఒక దేశంలోనే మన అన్ని దేశాలకి కూడా బయటికి తీసుకెళ్లి మన ఆంధ్రప్రదేశ్ ని అన్ని దేశాల్లో చూపించే చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువగళం నడిపే మన లోకేష్ బాబు గారు. ఇవాళ తెలుగుదేశం మేము పార్టీ పెట్టి నుంచి ఈ రోజు వరకు మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. నేను జడ్పీడీసీగా, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. ఈ మధ్యలో ఎంపీపీ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా. ఇవాళ మాకంటూ ఎంత గుర్తింపు వచ్చిందంటే పార్టీ వల్ల. పార్టీ ఉంటేనే మనం ఉంటాం. చాలా మంది తెలియక ఏదో మాట్లాడతారు, నాకు పార్టీ ఏది చేయలేదని. కాదు, పార్టీ ఉంటేనే మనం ఉన్నాం. పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే మాకు అంత ఇష్టం. తెలుగుదేశం పార్టీలో మేము మమేకం అయిపోయి ఉన్నాం. తెలుగుదేశం అంటే మాకు చాలా ఇష్టమైనది. పేదలకి అన్నం పెట్టింది, గూడు నీడ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ. ఇవాళ రైతులకు కానీ, రైస్ కానీ, ఇంకా ఏమైనా మీరు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో మేము చెప్పాం, ఆడికి అవకాశం ఇవ్వకండి అమ్మా, ఒక్క అవకాశం ఇస్తే భస్మాసురుల్లా మనం భస్మైపోతామని. అది తెలియక ప్రజలు చాలా మంది బాధపడ్డారు. కానీ గతంలో కూడా మనం గెలిచి ఉండేలా ఉంటే ఈ లోపల తెలుగుదేశం పార్టీ ఎన్నో ప్రాజెక్టులు అన్నీ అయిపోను. అందుకే మాకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అనగానే మొదట్లో దాని వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత దాన్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రాబోయే కాలంలో నడిపించబోతున్నటువంటి లోకేష్. ఏంటి వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అమ్మా ఏం చెప్తామమ్మా, అన్నం పెట్టింది తాతయ్య, రథాన్ని నడిపించింది తండ్రి. ఈ రెండిట్లని ఆయన ఒక అభిమన్యుల్లాగా ఈ తెలుగుదేశం పార్టీ రథసారథులు పట్టుకొని మన రాష్ట్రాన్ని ఇంత బయటికి పైకి తీసుకెళ్తున్న మరి నారా లోకేష్ గారు కూడా అంత ఉన్నతమైన వ్యక్తి. మరి పార్టీ ఏ రోజు ఆయన పెట్టి ఎన్టీ రామారావు తాతగారు పెట్టిపోయిన రోజు నుంచి కూడా తండ్రి కొడుకులు ఈ పార్టీని ఈ రోజు వరకు నడిపిస్తున్నారు లోకేష్ బాబు గారు. ప్రధానంగా అసలు తెలుగుదేశం పార్టీ పుట్టడమే తెలుగువారి ఆత్మగౌరవం పైన పుట్టినటువంటి పార్టీ. అలాంటి పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమం అంటే రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి పార్టీ. 2 రూపాయలుగా అంటే అప్పట్లో ఈ రోజు ఏదైతే అందరూ కూడా ఈ రైస్ తింటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆ రోజు ఈ రైస్ తినాలి అంటే స్వామి అన్నం అని చెప్పి ఎప్పుడో నెలకొకసారో పండగలకో పబ్బాలకో తినేటువంటి రోజుల నుంచి ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి అని చెప్పి 2 రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి పరిస్థితుల నుంచి ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని చెప్పి 5 రూపాయలకి అన్న క్యాంటీన్ తీసుకొచ్చి ఈ రోజు పేదవాడు ఆకలి తీస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఎలా చూడొచ్చండి? ఎలా చూడటం ఏంటమ్మా, దేశ ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, విదేశ వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టే ఆ సబ్జెక్టు, అంత ఆలోచన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఆ రోజుల్లో ఆయన అన్నం కాదు కదా ఏమీ పెట్టకుండా అసలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇవాళ ఒక జట్టులోకి వెళ్ళే వ్యక్తి భార్యగా బాగోపోతే 5 రూపాయలు ఇచ్చుకొని అన్నం తినే వ్యక్తి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లోని మనకి శుభ్రంగా అక్కడి నుంచి వైద్యం చేయించుకుంటూ వస్తూ తిన్న వ్యక్తులు. అలాగే కోర్టులకు వెళ్ళి అలా ఎప్పుడు పిలుస్తారో తెలియని తీర్పులప్పుడు అక్కడ కూర్చొని ఆ భోజనం చేసే వ్యక్తులు. ఇలా ఎంతమంది ఇవాళ అన్నమో రామచంద్ర అండంగుండా 5 రూపాయలకు అన్నం పెడుతున్నారు అన్న సబ్జెక్ట్ తోటి ఈ రోజు మన ఆంధ్రలో ఇవాళ అన్నా క్యాంటీన్ అంత బాగా వెలుగుంటున్నాయి. కొన్ని బ్రాంచులు ఇచ్చారు, తర్వాత కూడా ఇంకా బ్రాంచులు ఇస్తారు. అంటూ 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు చూసింది, ఓటములు చూసింది, గెలుపులు చూసింది, ఎత్తులు చూసింది, పల్లాలు చూసింది. కానీ 2019 నుంచి 2024 వరకు మాత్రం ఒక చీకటి కోణంగా తెలుగుదేశం పార్టీకి మిగిలిపోయింది. నేను టీడీపీ కార్యకర్తని అని చెప్పుకోవడానికి కూడా భయపడేలాగా అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసులు కానివ్వండి, లేదంటే దాడులు కానివ్వండి, హత్యలు కానివ్వండి, వాళ్ళపైన చేసినటువంటి వాళ్ళ ఇళ్లపైన చేసినటువంటి దాడులు కానివ్వండి, వీటన్నిటిని ఎదుర్కోవడానికి యువగలం పేరుతో నారా లోకేష్ గారు బయటికి రావడం, ప్రతి కార్యకర్త నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అని చెప్పి జెండా భుజాన్ని వేసుకుని నడిచేలాగా లోకేష్ గారు యువగలం నడపటం ఎలా చూడొచ్చు? అమ్మా ఎలా చూడడం అంటే ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక చెప్పాలంటే మనకి ఒక వెన్నుదండగా ఉండి లోకేష్ గారు ఆ రోజు ఆటల్లో మేము కూడా ఉన్నాం. తాడేపల్లిగూడెం నుంచి మమ్మల్ని కూడా కేసులు కట్టించారు. ఇవాళ అచ్చెన్నాయుడు గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ మీరు అందరూ చూశారు కదమ్మా. ఈ రోజు చాలా మంది అంటున్నారు ఎందుకు విమర్శించడం, ముందు పరిపాలన చేయండి అని. మరి ఆ రోజు మానసికంగా చంద్రబాబు నాయుడు గారిని మానసికంగాను అన్ని రంగాల్లోనూ ఆయన ఎలా కుంగిపోతాడా అని మహిళ అయినా మా అమ్మ అని కూడా కించపరిచి మాట్లాడారు వీళ్ళందరూను. అంటే వీళ్ళు ఎలా తగ్గుతారు, ఎలా మానసికంగా ఆగుతారు అనే ఉద్దేశంతో. కానీ అక్కడ లోకేష్ బాబుని చాలా మంది ఎన్నన్నారు, ముద్దపప్పు అన్నారు. ఈ రోజు
ఫైర్ బ్రాండ్. అమ్మ రాష్ట్రాన్ని ఆయనే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే చక్కదిద్దగలడు అన్న విధంగా ఇవాళ లోకేష్ బాబు గారు అంత బాగా తయారయ్యారు. దానికి అంత కారణం ఆ అమ్మ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న స్కిల్ వల్ల ఇవాళ అలాగా లోకేష్ బాబు గారు నిలబడ్డారు. ఆ యువగళంలో మమ్మల్ని అందరినీ కలుపుకొని ప్రజలందరూ కార్యకర్తలందరికీ అండగా ఉంటూ ఆర్థికంగా కూడా ఈరోజు ఆయన పార్టీని తీసుకెళ్తారనే నమ్మకం అందరి కార్యకర్తల్లో కలిసింది. ఇవన్నీ పక్కన పెడితే అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు ఇష్టం? అంటే ఎన్టీ రామారావు గారి పైన ఉన్నటువంటి అభిమానమా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి? ఫస్ట్ చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానం. రాముడు, కృష్ణుడు, దేవుడు అన్నీ ఆయనలో చూసాం మేము. ఆయనలో చూసి అభిమానంతో అలా వచ్చాం. తర్వాత రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆర్థిక వనరులే కానీ ఇవి కానీ రోడ్లు కానీ ఆయన ఫస్ట్ మనం రోడ్డు మీదకి వెళ్ళామంటే కనక్కుండా ఇంటికి వచ్చే టైంలో రోడ్లు వేస్తారు. ఇంతకుముందు చూశారు కదా బస్సులు ఉయ్యాలుకి గత ప్రభుత్వంలో. అది ఏంటి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి. రెండోది యువగళంతో లోకేష్ బాబు గారు అంటే అదొకైన ధైర్యం, శక్తి. అందుకు మాకు తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పార్టీ కాబట్టి అందరం అన్న చెల్లెళ్ళ అక్క చెల్లెళ్ళ ఉంటాం కాబట్టి మాకు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం. జీవితాంతకాలం ఎన్నో ప్రభావాలు ఎన్ని జరిగినా ఈ రోజు వరకు మాకు మా వారు అప్పన్న గారు కానీ మేము కానీ పార్టీలు మారకుండా ఇంకా జీవితాంతకాలం కాలం చేసే వరకు మేము ఈ పార్టీలోనే ఉంటాం. మాకు ఈ పార్టీ అంటే చాలా ఇష్టం. పెద్ద గారు గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఎన్నికలుగా ఓటమి తెలియనటువంటి వ్యక్తి. అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జెండా అంటే ఆయన కారు పైన కానివ్వండి, ఆయన ఇంటి పైన కానీ ఇప్పటికీ రెపరెపలాడుతూనే ఉంది. ఈ రోజు మీ మెడలో కూడా అదే కనిపిస్తూ ఉంది. ఏంటి అసలు తెలుగుదేశం పార్టీని ఎవరైనా, తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ జెండాని కానీ ఎవరైనా ఎందుకు మోయాలి, దాన్ని ఎందుకు పట్టుకోవాలి? 1982 వరకు మాట్లాడుకోవాలంటే 1947 మన స్వాతంత్రం ప్రకటించారు మనకి. 1982 వరకు కాంగ్రెస్ పాలనలోనే మనం నిలబడి ఉన్నాం. కాంగ్రెస్ పాలనలో ఎంతమంది ముఖ్యమంత్రులు మారారో, లాటరీ విధానాల్లో ఎలా మారారో, ఏం జరిగింది అనేది మన ముందు మన తరాల వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు తరాలు మారుతున్నాయి. ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కోరుకునేది సంక్షేమం, అభివృద్ధి, చదువు. నువ్వు నీ కాళ్ళ మీద ఎలా నిలబడగలవు అనేదే ముందు చూడాలి. మనం ఎవడో రూపాయి ఇస్తున్నాడు వాడికి ఇచ్చి ఓట్లు వేసుకుందామంటే కుదరదు. 82 వరకు సాగిన ఆట ఇది. 82 తర్వాత మనం తెలుగు వాళ్ళం. అసలు మనకంటూ గుర్తింపు ఎక్కడుంది? ఆ గుర్తింపు కోసమే పెద్ద ఆయన ఆ రోజు 82 మార్చి 29న ఉదయం 10 గంటలకి మన పార్టీ అనేది నామకరణం చేసి మన కోసం మనకంటూ ఏముండాలి అనుకున్నప్పుడు పసుపు సంక్షేమం అన్న బుద్ధితో పెట్టుకొని ఈ పసుపు రంగుని మన భుజాల మీద వేసి పసుపుతోనే ఏ కార్యక్రమమైన మొదలు అని చెప్పి టీడీపీ పార్టీని పెట్టుకున్నాడు. ఆడవాళ్ళం మేము ముఖ్యంగా కోరుకునేది ముత్తైదువుగా ఉండాలని. పసుపు ముత్తైదువుకి గుర్తు, శుభ సూచకం. కాబట్టి పసుపు జెండా మా మెడలో ఉన్నంతసేపు మమ్మల్ని మా చంద్రన్న ఎప్పుడు కాపాడతాడని మేము అందుకే తెలుగునే నమ్ముకున్నాం. ఈ పసుపు జెండాని పట్టుకొని తిరుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా పుట్టినటువంటి పార్టీ అనేది అందరికీ తెలిసింది. ఆ తర్వాత కూడా చాలా పార్టీలు మేము మీకు అండగా ఉంటాం, మేము ఉన్నాం అని చెప్పి ఇప్పటికే పుట్టగొడుగులాగా అంతర్రాష్ట్ర పార్టీలు ఉన్నటువంటి ఆ పార్టీలన్నీ కాదు అని తెలుగుదేశం పార్టీనే పట్టుకోవడానికి. తెలుగుదేశం పార్టీనే పట్టుకుంటాకంటే ముందు చెప్తున్నా కదండి. ఇప్పుడు నేను చదువుకున్నా, నేను 2000లో MBBS సీట్ తెచ్చుకున్నా. ఆ రోజు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో మనకి తెలుసు. అప్పుడు చాలా వేళ్ల మీద లెక్కేసుకున్నాం సీట్లు. ఇప్పుడు ఒక వృద్ధి ఉన్న నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు మనకి ఒక నాయకుళ్ళ పరిపాలన తీసుకొస్తే ఎన్ని మెడికల్ కాలేజెస్ వస్తాయి అనేది చంద్రబాబు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ వచ్చాక ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి? తెలుగుదేశం పార్టీ రాకముందు 1982లో పార్టీ పెట్టినాక అప్పుడు సంక్షోభం కలిగినప్పుడు, ఒక సంవత్సరంలో ముఖ్యమంత్రులు మారినప్పుడు, అన్నగారికి వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయన ఎన్ని రకాలుగా మెడికల్ కాలేజీలు ఎన్ని ఇచ్చుకున్నా అయ్యేమో ఆంధ్రాకి చెందినవి కాదు. అప్పట్లో మనకి బైఫర్కేషన్ లేదు కాబట్టి 2-3 మెడికల్ కాలేజీలు బయటకు కూడా వెళ్ళినాయి. కానీ తర్వాత దాంట్లో ఎంతవరకు స్టాండర్డ్ ఉన్నది అనేది మనకే తెలియాలి. ఇప్పుడు బాబు వచ్చినాక ఒక విజన్ ఉన్న లీడర్, చదువుకి ఎంత విలువ ఉన్నది అని చెప్పే లీడర్ మనకున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వల్ల అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మేము పార్టీలు వస్తాయి పోతాయి అంటే పార్టీ పుట్టి 44 ఏళ్ళు అయింది. 21 సంవత్సరాలు అపోజిషన్ పార్టీలో కూర్చున్నా కూడా భయం అనేది లేకుండా, వెన్ను చూపకుండా మేము టీడీపీ వాళ్ళం, ఎటువంటి ఇబ్బంది కలిగినా నేను మీ వెంటే ఉన్నా, మీతోనే ఉన్నా, జీవితం మొత్తం మీదే, మా జీవితం మీకే అంకితం అని చెప్పిన ఏకైక నాయకుడు పెద్ద ఆయన. అదే సారథ్యాన్ని మోసుకుంటూ అభివృద్ధి పరంగా తీసుకుంటే ఏదైతే స్టేట్ బైఫర్కేషన్ ముందు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఏదైతే భారతదేశం అంతా కూడా బిల్ గేట్స్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి వైపు చూసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ని విశాఖకు తీసుకొస్తే అందరూ లోకేష్ గారి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అదేవిధంగా అక్కడ సైబరాబాద్ కానివ్వండి, లేదంటే అక్కడ
ఇక్కడ ఉన్నటువంటి టవర్స్ కానివ్వండి, లేదంటే కొత్తగా ఇక్కడ రాబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేదంటే మిగతా అభివృద్ధి పనులు కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఏవి కనిపించినటువంటి మిగతా పార్టీలు రాబోయే రోజుల్లో మేము గెలుస్తూ ఉన్నాం, రాబోయే రోజుల్లో మా జెండా ఎగరబోతా ఉంది, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయట్లేదు, తెలుగుదేశం పార్టీ సంక్షేమం చేయట్లేదు అంటా ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు? ఏమండి 2019 నుంచి 2024 వరకు ఎటువంటి పాలన జరిగిందో మనం అందరం చూసాం. ఆయన మొదటి ఇచ్చిన ఒకే ఒక్క పెద్ద హామీ రాగానే నేను సిపిఎస్ రద్దు చేస్తా. ఏ రోజు చేశాడు? వారం రోజుల్లో చేస్తానన్న పెద్ద ఆయన వారం రోజులు వెళ్ళిపోయే 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏం చేశాడు? అమరావతి రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా కాళ్ళతో తన రోజులు ఇవి. ఏం మాట్లాడుతున్నాడు? ఇదేనా పరిపాలన అంటే? 2019 నుండి 24 వరకు ఏం ముద్దులు పెట్టి మాయ చేశాడో దేవుడికి తెలుసు, పట్టించుకున్న వాడికి తెలుసు, పెట్టిన వాడికి కూడా. అందులో ప్రధానంగా ఈ రోజు 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నారు. 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు చెప్పినట్లుగా 21 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఒకటి చీకటి సంవత్సరాలని చెప్పుకోవచ్చు, 5 సంవత్సరాలు కూడా. అలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పుకోవడానికి కూడా భయపడేలా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, వాళ్ళ టీడీపీ నాయకులపై చేసినటువంటి దాడులు, అరెస్టులు, వారిపైన జరిగినటువంటి హత్యలు, వీటన్నిటిని ఎదుర్కోవడానికి యువగలం పేరుతో నారా లోకేష్ గారు ప్రజల్లోకి రావడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు కూడా భయపడొద్దు, మేము ఉన్నాం అండగా అని చెప్పి ఆయన ప్రజల్లోకి ఏదైతే 3000 పైచిలుకు కిలోమీటర్లు నడిచినటువంటి సందర్భం, దీన్ని ఎలా చూడొచ్చు? 2019 నుండి 24 వరకు తెలుగుదేశం కార్యకర్త అనేవాడు నిజంగా నేను టీడీపీ కార్యకర్తని అని చెప్పుకోవడానికి నిజంగా భయపడిపోయాం. ఈ 5 ఏళ్ళు కూడా చీకటి కోణమే. దేవుడికి గ్రహణం పట్టుద్ది, గ్రహణం పోయిద్ది. గ్రహణం పోయిన రోజు ఎలా ఉంటుందంటే 2024 ఎన్నికలే సాక్షి. మహిళా ఓటర్లు అత్యధికంగా బయటకు వచ్చి, ఏనాడు మహిళా ఓటర్లు బయటకు వచ్చారని నేను అనుకోను. వచ్చి ఉంటారు, వేసుంటారు, నేను కాదన్ను. అత్యధికంగా 94% మహిళలు బయటకు వచ్చి కేవలం మా చంద్రన్నే రావాలి, మాకు న్యాయం జరగాలంటే బాబు వస్తేనే మాకు న్యాయం జరుగుద్ది, బాబుతోటే అభివృద్ధి, బాబుతోనే. కారణం ఉచిత బస్సు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు కల్పిస్తున్నాడు. డబ్బులు లేనివాడు కూడా ఎంత దూరమైనా ప్రయాణం చేయగలుగుతున్నాడు. ఆ మహిళ బయటికి వెళ్ళి తిరిగి రాగలుగుతుంది స్వేచ్ఛగా. అంటే ఇది పోలీసు వాళ్ళ సంరక్షణ కూడా అట్లాగే ఉంటుంది. శాంతి భద్రతలు అనేది చాలా ముఖ్యం. రోడ్డు మీద వెళ్తున్నాడు పీక కోసేయటం కాదు గొప్పతనం. రోడ్డు మీద వెళ్ళేవాడు బయటకు వచ్చి ఇంటికి వెళ్ళేదాకా నువ్వు రక్షణ కల్పిస్తావు చూడు, అది వ్యవస్థ అంటే. ఆ వ్యవస్థకి నాంది పలికినోడు బాబు. ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ ఆడమనిషి, మనమంతా ఆడవాళ్ళం. ఆడవాళ్ళకు కూడా రక్షణ కల్పించడానికి బాబు తీసుకున్న నిర్ణయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆడవాళ్ళకు పెద్దపీట వేసాడు. పెద్దపీట వేస్తున్నాడు కాబట్టి ఈ రోజు మేము ఆడవాళ్ళం కాబట్టి ఆయనకి వేస్తున్నాం. గ్రహణాలు వస్తాయి పోతాయి, గ్రహణం వస్తుంది పోతుంది, పోతాయి. ఇప్పుడు ఉంటాం 2024 నుంచి 29 వరకు. ఇప్పుడు మేమే ఉన్నాం. 29 నుంచి 34 మేమే. ఇంకా 10 ఏళ్ళు మేమే ఉంటాం. నువ్వేం చేసావని చెప్పుకొని బయటకు రాగలుగుతున్నారా? మేము సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6 అమలు చేసామా లేదా? 100% సూపర్ 6 అమలు చేసిన ఏకైక నాయకుడు మా బాబు గారు. 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, పేదవాడికి కూడు గుడ్డ ఉండాలని చెప్పి మొదటి నినాదంగా పుట్టిందే తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే ఆ రోజుల్లో ఎవరైతే అప్పుడున్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో జొన్నలు, రాగులు, సజ్జలు అని చెప్పి ఈ జావ తాగేటువంటి రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా అన్నం తినాలి అని చెప్పి 2 రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఏ పేదవాడు కూడా ఏదైతే బయటకు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని చెప్పి అన్నా క్యాంటీన్లు పెట్టి ఈరోజు కొన్ని వేల లక్షల మందికి కడుపు నింపుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దీన్ని ఎలా చూడొచ్చు? ఏమండి 1982లో పార్టీ ఆవిర్భావం. నేను పుట్టింది 85లో. ఆ ముందు ఏం జరిగిందో మాకు తెలియదు. మా పెద్దలు మాకు చెప్పిందే మేము విశ్వసిస్తున్నాం. అమ్మ మేము పుట్టినాక ఈవిడ మీ తల్లి తండ్రి అని ఎట్లా మాకు చెప్తారో అట్లాగే పార్టీ పుట్టినాక ఇది మీ పార్టీ, ఇది మీకోసం పుట్టిన పార్టీ అని మా తల్లిదండ్రులు మాకు నేర్పారు. కాబట్టి మేము ఈ రోజు ఈ పసుపు జెండా వేసుకొని మేము టీడీపీ కార్యకర్తలు మీ ముందుకు వచ్చి నిలబడుతున్నాం. ఆహారం అంటారా, ఆహార భద్రత అనేది చాలా అవసరం. 19 నుండి 24 వరకు 5 రూపాయలు కాదు, ఈ రోజు 5 రూపాయలు పెడితే పిల్లలు బిస్కెట్లే రావట్లేదు. అదే 5 రూపాయలకి అన్నం నింపి కడుపు నింపుతున్నాడు. ఒక రోడ్డు మీద ఒక కూలి పనులు చేసుకునేవాడు ఆ రోజు వస్తుంది రాకపోతుంది. 5 రూపాయలు పెట్టి అన్న క్యాంటీన్కి వెళ్ళి వాడు భోజనం చేయగలుగుతున్నాడు అంటే అన్నగారి దయ. ఆ రోజు 1982 మునుపు నిజంగా మీరు అన్నట్టు జొన్నలు, సజ్జలు తింటమే రోజును. తెల్లన్నం తినాలంటే ఈ రోజు పండగ అనే రోజు అంటది. మాకు తెలియదు, అది మేము అనేవారు, మాకు అవి కూడా తెలియదు. ఈ రోజు మనం అసలు విచ్చలవిడిగా అన్నాన్ని కూడా వృధా చేసేస్తున్నాం. ఆ రోజుట్లో ఈ తెల్లన్నం, తెల్ల బియ్యం తినాలంటే ఈ రోజు పండగ అనే ముఖ్యంగా ఉండేవాళ్ళంట. అట్లాంటి సమయంలో కూడా 2 రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చి అందరికీ అందాలి, ఈ తెల్ల రైస్ అనేది అందరూ తినాలి, అందరూ సమానమే, ఈ తిండి దగ్గర రాజు పేద అనే తేడా లేదు, అందరికీ ఆహారం అనేది కల్పించాలి అనే ఏకైక హక్కుతో తీసుకొచ్చాడు పెద్ద ఆయన. దాన్ని బాబు గారు అన్నా క్యాంటీన్ అని మొదలుపెట్టినాక 19 to 24 నేను
మీకు అన్ని కార్యక్రమాలు సాగనంతో అట్లాగే జరుపుతానని మాట ఇచ్చి బయటకు మనకు వచ్చి రాజ్యంలోకి 19 to 24 ఏం చేశాడు? ఎవరికి పెట్టాడు? క్యాంటీన్లు తీసేశాడు, ఇసుక తీసేశాడు, సామాన్యుడు పొట్టగొట్టాడు. ఒక రైతు రోడ్డు మీద నిలబడి షర్ట్ ఎత్తుకొని డొక్కలు ఎండిపోతున్నాయి, ఇసుక వదలరా స్వామి నువ్వు, నేను 10 మందికి ఉద్యోగం కల్పించినోడిని, నా డొక్క ఎండిపోతుంది, 10 మంది నేనే తినిపిస్తాను, నా భార్యకి తినిపిస్తే చాలు, పిల్లలు అల్లాడిపోతున్నారని ఏడిసే రోజు వచ్చిన రోజు అది. ఇంత బాధ చూసినాక 24, 23లో యువగళం మొదలు పెట్టినప్పుడు లోకేష్ గారు ఏం చేస్తారు అని అందరూ అన్నారు. ఆయన ఏం చేస్తాడు, ఏం చేయగలడు, ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు జరిగేదే మనకి నిదర్శనం. ఆయన చేస్తున్నాడు, చేయిస్తాడు, చేపిస్తాడు. ఇది టీడీపీ, ఎప్పటికీ ఉండే టీడీపీ ఏం పీకుతారు టీడీపీ అంటారు. టీడీపీ కార్యకర్త జోలికి వెళ్ళమనండి, అప్పుడు చెప్తాడు టీడీపీ కూడా ఏం చేస్తాడు. అది ఆడైనా మగైనా కార్యకర్తే. నువ్వు టీడీపీ జోలికి వచ్చావా నీకు ఆ రోజుతో పతనం మొదలు. జై టీడీపీ.